Let's look at today's editorial. The title says Pol Pot. The budget as an instrument of politics found full play this year. పాట్ అంటే అర్థం ఏంటి? మీరు చెప్పండి. ఇప్పుడైనా సరే 3 కార్డ్స్ కానీ పోకర్ కానీ 5 కార్డ్స్ ఆడతారు కదా, కార్డ్స్ ఆడతారు. కార్డ్ గేమ్లో ఏం చేస్తారంటే ప్రతి స్టెప్లోనూ బెట్ వేస్తూ ఉంటారు ఆడే ప్లేయర్స్ అందరూ కూడా. ఆ వేసే బెట్ని మనం పాట్ అంటాం. మీ పాట్ ఎంత? నీ పాట్ ఎంతంటే ఎంత డబ్బులు పెడుతున్నావు, ఇప్పటి వరకు ఎంత పెట్టావు, ఫస్ట్ స్టెప్ నుంచి ఇప్పటి వరకు మొత్తం ఎంత పెట్టావు. అంటే పోల్ మీద బీజేపీ చేస్తున్న బెట్ లాంటిది. కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాము, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఎలక్షన్స్ రాబోతున్న రాష్ట్రాలకి బడ్జెట్లో ఎక్కువగా ఎలొకేషన్స్ ఇవ్వడం ద్వారా ఇట్ ఈస్ బెట్టింగ్ ఆన్ దెమ్. అంటే ఎక్కువ ఎలొకేషన్స్ ఇస్తే మాకు అక్కడ ఓట్లు పడతాయి, బీజేపీకి ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పి ఒక చిన్న పందెం వేస్తున్నట్టుగా టైటిల్ చెప్తుంది. ద బడ్జెట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పాలిటిక్స్ ఫౌండ్ ఫుల్ ప్లే దిస్ ఇయర్. పాలిటిక్స్లో బడ్జెట్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించుకోవడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఫౌండ్ ఫుల్ ప్లే, మ్యాక్సిమం యూటిలైజేషన్ జరిగిపోయింది, మ్యాక్సిమం వాడేశారు ఈ సంవత్సరం అని చెప్పి దీని యొక్క మీనింగ్. ఓకే, బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ది యాక్చువల్ ఎడిటోరియల్, ఒక స్మాల్ అనౌన్స్మెంట్. ఇఫ్ యూ రిమెంబర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మన ఫ్లాగ్షిప్ కోర్స్, ఇది ఎప్పటి నుంచో మనం ఆఫర్ చేస్తున్న కోర్సు. ఇది మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి సిజిఎల్కి, అలాగే యూపీఎస్సి ఆస్పిరెంట్స్ కూడా ఇంగ్లీష్ బాగా నేర్చుకోవడానికి ఉపయోగపడే కోర్స్. ఈ కోర్స్ ఏం చేస్తున్నామంటే 2000 రూపీస్ ఉన్న ఫీజుని కాస్త రీసెంట్గా 3000కి పెంచాం. సో చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది మళ్ళీ మేము ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది, ఎక్కువైపోతుంది అందుకనే జాయిన్ అవ్వలేకపోతున్నాం, మాకు ఇంట్రెస్ట్ ఉన్నా సరే అని. సో ఐఎమ్ మేకింగ్ దిస్ డెసిజన్ టు రెడ్యూస్ ద ఫీజ్ అగైన్ టు 2000. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 2000కి రావచ్చు. మళ్ళీ నేను ఫిబ్రవరి ఎండింగ్లో రివైజ్ చేస్తాను. ఫిబ్రవరి ఎండింగ్లో ఐ విల్ థింక్ అండ్ దెన్ రివైజ్ చేస్తానని చెప్పట్లేదు, అప్పుడు మళ్ళీ అసెస్ చేస్తాను. ఫర్ ఎంటైర్ ఫిబ్రవరి యూ స్టిల్ హ్యావ్ 2000. సో 2000 రూపీస్కి మీరు ప్రస్తుతం జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఫెబ్లో ఎండింగ్లో మళ్ళీ నేను ఆలోచన చేసి ఐ విల్ డిసైడ్ వాట్ టు డూ. ప్రస్తుతానికైతే ఐఎమ్ ఎక్స్టెండింగ్ దిస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, క్యాట్ ఆస్పిరెంట్స్, బ్యాంక్ ఆస్పిరెంట్స్, ఆల్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ మన వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్స్ ఎడిటోరియల్ కామెంట్ సెక్షన్లో పెట్టాను. యూ కెన్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ జాయిన్ ది వాట్సాప్ గ్రూప్ టు అటెండ్ ట్రయల్ క్లాసెస్. మన లైవ్ క్లాసెస్ మీకు యాక్సెస్ ఇస్తాం యాజ్ ట్రయల్. యూ కెన్ అటెండ్ దీస్ ట్రయల్ క్లాసెస్, అసెస్ ది క్వాలిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ అండ్ దెన్ యూ కెన్ డిసైడ్ మీరు జాయిన్ అవ్వాలా లేదా అనేది తర్వాత మీరు డిసైడ్ కావచ్చు. The largest to the election going states of Kerala, Tamil Nadu, West Bengal and Assam in the budget presented by Finance Minister Nirmala Sitharaman on Monday was unmistakable. Largest and అర్థం ఏంటి? జెనరాసిటీ. పెద్ద మనసు చేసుకొని, పెద్ద చెయ్యి చేసుకొని ఎక్కువగా ఇవ్వడం. లిబరల్ గివింగ్ ఆఫ్ మనీ. లిబరల్గా, స్వేచ్ఛగా, రెస్ట్రిక్షన్స్ లేకుండా గివింగ్ ఆఫ్ మనీ అంటే ఆ రాష్ట్రాలకు ఎక్కువగా మనీ కేటాయించడం. ఈ కేటాయించడం ఏదైతే ఉందో వాజ్ అన్మిస్టేకబుల్. దాన్ని తప్పు పట్టడానికి ఏమీ లేదు, తప్పు పట్టలేని విధంగా ఉంది. ఏ రాష్ట్రాలకు ఇచ్చారు? కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం. ఎవరికైనా డెవలప్మెంట్ కోసం మనీ ఇస్తే దాన్ని తప్పు పడతామా? యూ కెనాట్ మిస్టేక్ ఇట్. ది మ్యాసివ్ అవుట్లే ఆఫ్ 65,000 crore ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ NH66 corridor in Kerala, as well as the announcement of second phase of Kochi Metro and the development of Kochi Fishing Harbour as a commercial hub are big ticket budget proposals by any standard. ఇక్కడ అవుట్లే అంటే కేటాయింపు. బడ్జెట్లో వాళ్ళకి కేటాయింపు 65,000 కోట్లు కేటాయించారు. దేనికి? డెవలప్మెంట్ ఆఫ్ NH66 కారిడార్. NH66 కారిడార్ డెవలప్మెంట్ కోసం. అలాగే సెకండ్ ఫేజ్ ఆఫ్ కొచ్చి మెట్రో అని అనౌన్స్ చేశారు. కొచ్చి ఫిషింగ్ హార్బర్ని కమర్షియల్ హబ్గా డెవలప్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. వీటన్నింటికి చాలా ఎక్కువ మనీ ఎలా ఖర్చు అవుతుంది, ఇవన్నీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అండ్ ఇవి ఆర్ బిగ్ టికెట్ బడ్జెట్ ప్రపోజల్స్ బై ఎనీ స్టాండర్డ్. ఏ రకంగా చూసుకున్నా సరే చాలా హై లెవెల్లో వాళ్ళకి అలొకేట్ చేసినట్టే, ఎక్కువగా ఇచ్చినట్టుగానే లెక్కగానే మనం తీసుకోవాలి. Sitharaman announced that national highway works worth 19,000 crore are in progress in Assam and projects of more than 34,000 crore covering over 1,300 kilometers of national highways will be undertaken in the state within the next 3 years. కేరళలో ఇది. అస్సాంలో చూడండి 19,000 కోట్లు వర్త్ నేషనల్ హైవే వర్క్స్ అస్సాంలో అనౌన్స్ చేశారు. ఇంకా 34,000 కోట్లు కవరింగ్
1,300 kilometers of national highways will be undertaken in the state within the next 3 years. ప్రస్తుతానికి 19,000 crores, నెక్స్ట్ 3 ఏళ్లలో 34,000 కోట్లు వర్క్ టేకప్ చేస్తాము అని చెప్పి అస్సాం విషయంలో అనౌన్స్ చేయడం జరిగింది. The BJP has been harping on the transformation of Assam's road network over the last 5 years to showcase its focus on infrastructure development. Harping ante టాకింగ్ అన్నమాట. గత 5 ఏళ్ళగా లాస్ట్ 5 years నుండి బీజేపీ దాని గురించే మాట్లాడుతుంది, కంప్లైంట్ చేస్తుంది, మాట్లాడుతుంది. ఇక్కడ కంప్లైంట్ అనే పదం కాదు కానీ హార్పింగ్ అంటే మాట్లాడుతుంది అని అర్థం. 2 రకాలుగానే వాడచ్చు హార్పింగ్ని. ఇక్కడ మాట్లాడుతుంది. అస్సాం రోడ్ నెట్వర్క్ బాగాలేదు, అది మార్చాలి, ట్రాన్స్ఫార్మ్ చేయాలని గత 5 ఏళ్ళుగా బీజేపీ మాట్లాడుతూనే ఉంది. అండ్ టు షోకేస్ ఇట్స్ ఫోకస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన మేము ఎంత ఫోకస్ చేస్తామో అని చెప్పడం కోసం దాని గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతూనే ఉంది. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఫర్ వెస్ట్ బెంగాల్, అస్సాం అయిపోయింది కదా, కేరళ అయిపోయింది, అస్సాం అయిపోయింది. నౌ కమింగ్ టు వెస్ట్ బెంగాల్. దెర్ ఇస్ ఎ న్యూ ఎకనామిక్ కారిడార్ కవరింగ్ 675 kilometers of national highway with an expected investment of 25,000 crore. వెస్ట్ బెంగాల్లో కొత్త ఎకనామిక్ కారిడార్ని తీసుకొస్తున్నారు. 675 kilometers నేషనల్ హైవేని కవర్ చేస్తూ విత్ అన్ ఎక్స్పెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 25,000 crore. ఎకనామిక్ కారిడార్ అంటే అర్థం ఏంటి? అక్కడ బిజినెసెస్కి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తారు. అంటే కొత్తగా మీరు అక్కడ బిజినెస్ పెడితే మీకు కొన్నాళ్ళు ట్యాక్స్ ఉండదని చెప్పడము, లేకపోతే తక్కువ ట్యాక్స్ పడుతుందని చెప్పడము, లేకపోతే మీకు వాటర్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామనో, ల్యాండ్ తక్కువ ధరకు ఇస్తామనో, సంథింగ్ ఆర్ ద అదర్ గవర్నమెంట్ విల్ సే చేసి మిమ్మల్ని ఎంకరేజ్ చేసి లీజ్కి ఇవ్వడం కానీ ఏదో ఒకటి చేస్తుంది అనమాట. అంటే ఒక పర్టికులర్ ఏరియాని గవర్నమెంట్ ల్యాండ్నే వాళ్ళకి ఫ్రీగా ఇవ్వరు, లీజ్కి ఇవ్వడము, తక్కువ ధరకు ఇవ్వడము చేస్తారు టు ఎంకరేజ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఎందుకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్? అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. దానికోసం మీకు ఇంతకుముందు టాటా నానో వచ్చినప్పుడు టాటా నానో ప్రాజెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనకి వెస్ట్ బెంగాల్లోనే చేద్దాం అనుకున్నారు. కానీ అక్కడ అప్పటికి తృణమూల్ కాంగ్రెస్ అపోజిషన్లో ఉండడం, కమ్యూనిస్ట్ పార్టీ ఫేవరబుల్గా ఉండింది పెట్టడానికి. కానీ తృణమూల్ కాంగ్రెస్ వచ్చి కంప్లీట్గా దాన్ని వ్యతిరేకించి గొడవ పెట్టి వాళ్ళకి అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పి చాలా హడావిడి చేశారు. హడావిడి చేసి చివరికి టాటా వాళ్ళు అక్కడ నుంచి గుజరాత్కి రీలొకేట్ చేసుకునేటట్టుగా చేయడం జరిగింది. అప్పటి నుంచి ఏమైపోయిందంటే వెస్ట్ బెంగాల్ ఇండస్ట్రీకి ఆపోజిట్ అనే ఇమేజ్ బిల్డ్ అయిపోయింది. ఇండస్ట్రీస్కి డెవలప్మెంట్ కంటే ఇటువంటి డెవలప్మెంట్కి ఆపోజిట్ అనే ఒక బ్యాడ్ ఇమేజ్ వచ్చేసింది. తృణమూల్ కాంగ్రెస్ అప్పట్లో అలా చేయడం, ఆ ఇమేజ్ మమతా బెనర్జీని దెబ్బ కొట్టేలా చేయడానికి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఇంత ఎలకేషన్ ఇచ్చింది. సో బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ జరగబోతున్నాయి అంటే బీజేపీ వస్తే మళ్ళీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంటుంది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనే భావన కూడా ఒక రకంగా కలుగుతుంది. వెస్ట్ బెంగాల్కు ఉన్న నెగిటివ్ ఇమేజ్ పోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఫర్ అన్ ఇండస్ట్రీ స్టావ్డ్ స్టేట్, స్టావ్ అంటే లేకపోవడం, ఐఎమ్ స్టావింగ్ అంటే నాకు ఆకలేస్తుంది, నాకు కడుపులో ఏం పడలేదు ఆకలేస్తుంది అని చెప్పాను అనమాట. స్టావ్ అంటే నీ దగ్గర లేకపోవడం. అది ఇండస్ట్రీస్ లేకుండా సఫర్ అవుతున్న, స్టార్వ్ అవుతున్న స్టేట్, అది ఆకలితో ఉంది, ఇండస్ట్రీసే లేని సఫర్ అవుతున్న స్టేట్ వెస్ట్ బెంగాల్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద బ్యాడ్ ఇమేజ్ ఇంతకుముందు వచ్చింది, విచ్ ఇస్ స్టిల్ ట్రైంగ్ టు విష్ అవే ఇట్స్ యాంటీ ఇండస్ట్రీ ఇమేజ్. ఇప్పుడు అదే చెప్పాను, ఇండస్ట్రీకి వ్యతిరేకి అనే ఇమేజ్ ఉండింది, ఆ ఇమేజ్ పోగొట్టుకోవడానికి ఇప్పటికీ ట్రై చేస్తుంది. అలాంటి స్టేట్కి ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్ ఎయిమ్ టు గివ్ ఎ మెసేజ్ దట్ ద బీజేపీ హ్యాస్ ప్లాన్స్ టు బ్రింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది స్టేట్. ప్రజల్లో ఎటువంటి మెసేజ్ పంపించడానికి ట్రై చేస్తుంది, ఇండస్ట్రీ సర్కిల్స్కి ఎటువంటి మెసేజ్ పంపించడానికి ట్రై చేస్తుంది బీజేపీ? మేము వస్తే మొత్తం మారుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం మీద మేము ఫోకస్ చేస్తాము అనే ఇమేజ్ పంపించడానికి ఈ కేటాయింపు అనేది సహకరిస్తుంది. ద పార్టీ హ్యాస్ స్టార్టెడ్ సేయింగ్ దట్ ద అనౌన్స్మెంట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ సోనార్ బంగ్లా. సోనార్ అంటే తెలుసు కదా, గోల్డెన్ బంగారు తెలంగాణ అని మన కేసీఆర్ అంటూ వచ్చారు, స్వర్ణాంధ్రప్రదేశ్ అని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటూ వచ్చారు, ఇప్పుడేమో సోనార్ బంగ్లా అని చెప్పి బీజేపీ స్టార్టెడ్ చేయడం మొదలుపెట్టింది. ఇది బంగారు బెంగాల్కి ఇది పునాది, ఇదే బిగినింగ్ ఇది అని చెప్పడం మొదలుపెట్టింది. Now come to Tamil Nadu. The proposed projects could cost up to 1 lakh crore. తమిళనాడు ఎలక్షన్ జరగబోతున్నాయి, 1,00,000 కోట్ల వర్త్ ప్రాజెక్ట్స్ ప్రపోజ్ చేశారు. దిస్ ఇంక్లూడ్స్ చెన్నై మెట్రో రైల్ 63,246 కోట్లు చెన్నై మెట్రో రైల్ కోసం, అండ్ 2 ఎక్స్ప్రెస్ వేస్ కనెక్టింగ్ చెన్నైని కనెక్ట్ చేస్తున్న 2 ఎక్స్ప్రెస్ వేస్. ఇవంతా కలిపి మొత్తం 1,00,000 కోట్ల పైగా ప్రాజెక్ట్స్ చెన్నై కోసం, తమిళనాడు కోసం అనౌన్స్ చేయడం జరిగింది. బిసైడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలొకేషన్స్ తో పాటు, బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, వాటితో పాటు ద బడ్జెట్ ఆల్సో సీక్స్ నోటబుల్ సోషల్ సెక్టర్ ఇంటర్వెన్షన్స్ ఇన్ దీస్ స్టేట్స్.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలొకేషన్స్తో పాటు సోషల్ సెక్టర్ ఇంటర్వెన్షన్స్ కూడా ట్రై చేస్తుంది బడ్జెట్, ట్రై చేసింది. ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటి? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, చాలాసార్లు వాడుతూ ఉంటాం. ఇంటర్వెన్షన్ అంటే ఇన్వాల్వ్మెంట్ ఆర్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ సమ్వన్ టు సాల్వ్ ఏ డిఫికల్ట్ ప్రాబ్లం. ఒక డిఫికల్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇన్వాల్వ్ అవ్వడం. ఇద్దరి మధ్య విషయాలు ఉన్నప్పటికీ, గొడవలు ఉన్నప్పుడు కానీ, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో కానీ ఇంటర్ఫీర్ అవ్వడం అనేది నెగిటివ్గా తీసుకుంటాం. కానీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం మనం ఇంటర్ఫీర్ అయ్యామనుకోండి, దాన్ని ఇంటర్వెన్షన్ అంటాం. సో ఇంటర్వెన్షన్ ఈజ్ జనరలీ ఏ పాజిటివ్ వర్డ్. ఎప్పుడు కూడా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, సంక్షోభంలో ఉంది, క్రైసిస్లో ఉంది అనేటప్పుడు వి యాక్టివ్లీ సీక్ గవర్నమెంట్స్ ఇంటర్వెన్షన్. గవర్నమెంట్ యాక్టివ్గా ఇంటర్వ్యూన్ అవ్వాలి, గవర్నమెంట్ యాక్టివ్గా ఇందులో పార్టిసిపేట్ చెయ్యాలి అని మనం కోరుకుంటాం. అర్థమైందా? వి సీక్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. సో సోషల్ సెక్టర్, ఇక్కడికి వచ్చే దేని గురించి మాట్లాడతాం? సోషల్ సెక్టర్. ఇప్పటి వరకు డెవలప్మెంటల్ పాలిటిక్స్ మాట్లాడడం. సోషల్ సెక్టర్ అంటే అర్థం ఏంటి? వెల్ఫేర్ స్కీమ్స్, ఇలాంటి వాటి కోసం కూడా గవర్నమెంట్ బడ్జెట్ అనేది ట్రై చేస్తుంది. సీక్ అంటే ట్రై చేయడం అనమాట. ఏం చేస్తుంది చూడండి, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ గెట్ ఎ స్పెషల్ స్కీమ్ విత్ 1000 crore అవుట్లే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ టీ వర్కర్స్. అస్సాంలోను వెస్ట్ బెంగాల్లోను, మీకు వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్, అస్సాం అంతా కూడా టీ ప్లాంటేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ పనిచేసే వర్కర్స్ యొక్క వెల్ఫేర్ కోసం, వాళ్ళ సంక్షేమం కోసం 1000 crore అవుట్లే కేటాయింపు జరిగింది. ఎస్పెషల్లీ ఉమెన్కి, చిల్డ్రన్ కోసం. ప్లాంటేషన్ వర్కర్స్ అండ్ డిసెండెంట్స్ అంటే వాళ్ళ తర్వాత తరం వచ్చిన వాళ్ళు, వాళ్ళ పూర్వీకులు అంటాం. డిసెండెంట్స్ అంటే మన ముందున్న వాళ్ళు పూర్వీకులు అంటాం. డిసెండెంట్ అంటే మన తర్వాత తరం. పూర్వం నుంచి ఉన్న ప్లాంటేషన్ వర్కర్స్ వాళ్ళ తర్వాత వాళ్ళని అర్థం. ఆర్ టీ ట్రైబ్స్ ఆర్ ఎక్స్ టీ ట్రైబ్స్ కంప్రైజ్ ఆల్మోస్ట్ 20% ఆఫ్ అస్సాంస్ టోటల్ పాపులేషన్. అస్సాం పాపులేషన్ 20% మంది టీ వర్కర్సే ఉంటారు. అండ్ ఆర్ ఎ డిసైసివ్ ఫ్యాక్టర్ ఇన్ మెనీ అసెంబ్లీ సీట్స్ ఇన్ అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్. అస్సాం మరియు వెస్ట్ బెంగాల్లో వాళ్ళ పాపులేషన్ చాలా ఎక్కువ ఉండింది. సో ఎలక్షన్స్లో, అసెంబ్లీ సీట్లలో చాలా చోట్ల వాళ్ళ ఓట్లు అనేవి డిసైసివ్ ఫ్యాక్టర్. డెసిషన్ని తారుమారు చేసే పవర్ ఉన్నవి అని అర్థం. ద బడ్జెట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పాలిటిక్స్. పాలిటిక్స్లో అది ఒక ఇన్స్ట్రుమెంట్, దాన్ని వాడుకుంటారు, ఒక వెపన్ లాగా, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకుంటారు. బట్ ఇట్ షుడ్ నాట్ బి ప్రెడికేటెడ్ ఎంటైర్లీ ఆన్ ఇమీడియట్ ఎలక్టోరల్ క్యాలిక్యులేషన్స్. కానీ అది కంప్లీట్గా ప్రెడికేటెడ్ అంటే బేస్డ్, ఇమీడియట్గా వచ్చే ఎలక్టోరల్ క్యాలిక్యులేషన్స్ మీదే పూర్తిగా బేస్ అయి ఉండకూడదు. ఓకే, బడ్జెట్ ఎలక్షన్ పర్పస్ కోసం ఎవరికి ఎక్కడ అవసరమైతే అక్కడ ఎక్కువ కేటాయింపు చేయడం అనేది కామనే, కానీ కంప్లీట్గా దాని మీదే బేస్ చేసి చేయకూడదు. The BJP's single-minded pursuit of its ideological politics is often a source of tensions. Single-minded pursuit అంటే ఒకే మైండ్తో కాంప్రమైజ్ కాకుండా, పర్సూట్ అంటే అన్వేషణ చేయడం. ఏంటి ఐడియాలజికల్ పాలిటిక్స్? ఐడియాలజికల్ పాలిటిక్స్ అంటే అర్థం ఏంటి? బీజేపీ యొక్క ఐడియాలజీ ఏంటి? ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీ ఏంటి? ఇది హిందూ దేశం, హిందుత్వ. అన్ని మతాలకి మేము యాక్సెప్టెన్స్ ఇస్తాం, కానీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ హిందూ మతం అన్నిటికంటే పెద్దది. సెక్యులరిజంకి బీజేపీ ఆపోజిట్ అనే ఇమేజ్ ఎప్పటి నుంచో ఉంది. సో వాళ్ళ ఐడియాలజికల్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని సింగిల్ మైండెడ్ ఫోకస్తో పర్సూ చేస్తారు, ఫాలో చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? ఇట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ టెన్షన్స్. దానివల్ల వేరే మతంలో డిస్టర్బెన్సెస్ రావడం, గొడవలు రావడం, టెన్షన్స్ రావడానికి అదొక సోర్స్గా ఉంటుంది. కానీ but its developmental politics expressed in the budget, particularly the significant outlays for infrastructure, has to be appreciated. ఇది ఒక ప్రాబ్లం బీజేపీతో. కానీ బీజేపీతో ఉన్న ప్లస్ ఏంటి? డెవలప్మెంటల్ పాలిటిక్స్. దే ఫోకస్ ఎ లాట్ ఆన్ డెవలప్మెంట్. నరేంద్ర మోదీ గుజరాత్ మోడల్ బిల్డ్ చేశారు. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా దేశంలో హైవేస్ అన్ని కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఇప్పుడు కూడా వాళ్ళు డెవలప్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన. ఎస్పెషల్లీ బీజేపీ గవర్నమెంట్స్ ఇప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాయి. కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఎక్కువగా వెల్ఫేర్ స్కీమ్స్, అపీస్మెంట్ పాలిటిక్స్కి వెళ్తే బీజేపీ గవర్నమెంట్స్ ఇటువంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని అప్రిషియేట్ చేయాలి. హిందూ పేపర్ జనరల్గా బీజేపీకి ఆపోజిట్ ఉంటుంది. అలాంటిది వాళ్ళే హ్యాస్ టు బి అప్రిషియేటెడ్ అన్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ద బీజేపీ ఈస్ ట్రైయింగ్ టు రిటైన్ పవర్ ఇన్ అస్సాం. అస్సాంలో ఆల్రెడీ బీజేపీయే ఉంది, అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ ఉంచుకోవడానికి, విడిచిపెట్టుకోకుండా మళ్ళీ వాళ్ళకే తెచ్చుకోవడానికి. అండ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఇట్ ఈస్ విత్ ఇన్ స్ట్రైకింగ్ డిస్టెన్స్. వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ పవర్ తెచ్చుకోవడానికి పెద్ద దూరంలో లేదు. ఎందుకంటే అక్కడ మన మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ నుంచి చాలా మంది లీడర్స్ బీజేపీకి షిఫ్ట్ అయిపోతున్నారు. మమతా బెనర్జీ పైన కొంచెం వ్యతిరేకత ఉంది. వీళ్ళు చాలా దగ్గరలో ఉన్నారు. మోస్ట్లీ ఈసారి గెలిచేయచ్చు అనే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇన్ తమిళనాడు అండ్ కేరళ ఇట్ ఈస్ క్వైట్ ఏ డిస్టెన్స్ అవే ఫ్రమ్ బీయింగ్ ఏ సీరియస్ కంటెండర్ ఫర్ పవర్. కంటెండర్ అంటే పోటీదారు. తమిళనాడు మరియు కేరళలో చాలా దూరంలో ఉంది. ఇట్స్ నాట్ ఈజీ. ఇమీడియట్గా అక్కడ కొట్టేసే పరిస్థితులు అయితే బీజేపీ లేదు. ది అలొకేషన్స్ ఫర్ దీస్ స్టేట్స్ ఆర్ దేర్ ఫోర్
ఏ సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ బై ద పార్టీ. సో ఈ స్టేట్స్కి ఇంత ఎక్కువగా కేటాయింపులు చేయడం, అలొకేట్ చేయడం అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్. మేము ఈ రాష్ట్రాల్లో కూడా మేము రేపు పొద్దున్న ఇంట్రెస్టెడ్గా ఉన్నాము, సౌత్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాము అనే ఇంటెన్షన్, ఉద్దేశాన్ని ఈ అలొకేషన్స్ అనేవి మనకు చూపిస్తున్నాయి. ది ప్రాజెక్ట్స్ హియర్ విల్ టేక్ ఎ ఫ్యూ ఇయర్స్ టు కంప్లీట్. ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ కొన్నేళ్ళు పడతాయి కంప్లీట్ అవ్వడానికి, బట్ హ్యావ్ కన్సిడరబుల్ ట్రాన్స్ఫర్మేటివ్ పొటెన్షియల్. కానీ వాటికి ట్రాన్స్ఫర్మేటివ్ పొటెన్షియల్ ఉంది. పూర్తిగా బీజేపీ యొక్క ఫార్చ్యూన్స్ని మార్చేసే పొటెన్షియల్ అంటే పాజిబిలిటీ, ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, అవకాశం ఉంది. ద బీజేపీ అపియర్ సీరియస్ అబౌట్ సదరన్ ఫోరే అంటే ఎంట్రీ. సదరన్ స్టేట్స్లో ఎంటర్ అవ్వడానికి బీజేపీ చాలా సీరియస్గా ఉంది. ఇన్ఫాక్ట్ కర్ణాటకలో తప్పితే బీజేపీ మిగిలిన అన్ని రాష్ట్రాల్లో వీక్గా ఉంది, కానీ తెలంగాణలో రీసెంట్గా పికప్ అయింది. ఏపీలో వీక్, తమిళనాడులో వీక్, కేరళలో వీక్. వాటిలో కూడా స్ట్రాంగ్ అవ్వడం కోసం ప్రయత్నం చేస్తుంది. బట్ ఇట్స్ రైవల్స్ మైట్ నాట్ అలో ఇట్ టు టేక్ ఫుల్ క్రెడిట్ ఫర్ ద అలొకేషన్ ఆఫ్ స్టేట్ రిసోర్సెస్. రైవల్స్ అంటే దాని ప్రత్యర్థులు ఈ అలొకేషన్కి మొత్తం బీజేపీకి క్రెడిట్ వెళ్ళడానికి ఒప్పుకోకపోవచ్చు. మేము పోరాటం చేసాం, అందువల్ల తెచ్చామని కూడా వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంటుంది అని చెప్పారు. సో సింపుల్గా సమ్మరైజ్ చేయాలంటే చాలా ఈజీ ఎడిటోరియల్ ఇది. బడ్జెట్లో ఈ సంవత్సరం ఎలక్షన్స్కి వెళ్తున్న స్టేట్స్కి ఎక్కువగా భారీగా కేటాయింపులు జరిగాయి. ఆ కేటాయింపుల గురించి మాట్లాడారు. డెవలప్మెంటల్ పాలిటిక్స్ మంచివే, కానీ ఎలక్టరల్ క్యాలిక్యులేషన్స్ మీద మాత్రమే ఫోకస్ చేసి చేయడం అనేది అంత మంచిది కాదు అనేది దీని యొక్క సమ్మరీ. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్.